extra marital affair. And it's my airport jacket, but it belonged to an ex-boyfriend. That's इल्जाम तो शिल्पा शेट्टी ने लगाया कि मुझे आधे रास्ते में छोड़ के चले गए। आधे रास्ते में छोड़ के चले गए, इसका मेरे पास उत्तर नहीं। Never want to be a bone of contention in the middle of somebody's happy life. बाहर जो करते हैं I don't care, लेकिन घर में जब वो करते हैं, घर में एंटर करते हैं, he is an excellent father and excellent husband. So that's what matters to me. ఈ టర్మ్ చాలా ఈజీగానే ఉంటుంది వినటానికి, ఎందుకంటే చాలా మంది ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్లో ఉంటాం. ఈరోజు వింటానే ఉన్నాం. పెళ్ళైన స్త్రీ దగ్గర నుంచి పెళ్ళైన పురుషుడు దాకా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లో ఉంటాం. ఈరోజు వరల్డ్ని షేక్ చేస్తున్న న్యూస్ ఏం కానే కాదు. మ్యారేజ్ సిస్టమ్ ఇవాల్వ్ అయిన దగ్గర నుంచి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అనేవి గ్రో అవుతా వస్తున్నాయి. మనం చూసుకుంటే ఎర్లీ మ్యారేజ్ రికార్డ్ అయింది ఏన్షియంట్ మెస్పటోమియా 3000 BCE నుంచి. అప్పటి నుంచే మనం చూసుకుంటే మ్యారేజ్ సిస్టమ్ అనేది ఇవాల్వ్ అయింది. మ్యారేజ్ సిస్టమ్ ఇవాల్వ్ అయిన దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ అన్నవి కూడా అప్పటి నుంచే మొదలైనవి. ఒక కోడ్ ఆఫ్ మ్యారేజ్ స్టార్ట్ అయింది. అబ్జర్వ్ చేస్తూ ఉంటే చాలామంది సెలబ్రిటీస్ బాలీవుడ్లో అవనండి, వరల్డ్ వైడ్ అవనండి, దే స్పోక్ అబౌట్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్. రీసెంట్గా మనం ఆలోచిస్తే కనుక నీనా గుప్తా బయటకు వచ్చి మ్యారీడ్ మెన్తో రిలేషన్షిప్లో ఉండొద్దు, వాళ్ళు ఏం చెప్పినా నమ్మద్దు అని చెప్పి ఆవిడ రిలీజ్ చేసిన వీడియో కూడా చాలా సంచలనంగా మారింది. Please don't get involved with a married man. Do not fall in love with a married man. I have done this before. I have suffered. That's why I'm telling my friends, you all, try not to do it. ఇది ఓన్లీ మెస్పటోమియన్ టైం నుంచి అనుకుంటే మనం చూసుకుంటే కనుక ఇండియాలో ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ ప్రకారం చూసుకుంటే మహాభారతాలో కూడా కామసూత్ర ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అంటే అవుట్ సైడ్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ గురించి మాట్లాడింది. ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే వర్కింగ్ లైఫ్ స్టైల్ అవ్వనండి, లేకపోతే లవ్ డెఫిషియన్సీ అవ్వనండి, అండర్స్టాండింగ్ కంపాటబిలిటీ అవ్వనండి, సెక్షువల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అవ్వనండి, వగేరా ఇష్యూస్ అన్నిటి వల్ల ఒక జంటలో ఎయిదర్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వైపు మగ్గు చూపుతున్నారు. కంపాటబిలిటీ అనే ఇష్యూకి వస్తే గనక అప్పటిదాకా బాగానే ఉన్న మ్యారేజ్లో సడన్గా ఏం డిస్టర్బెన్స్ వచ్చింది, అంతా నచ్చి మన మ్యారేజ్ వ్యవస్థ సవ్యంగా నడుస్తుందన్నప్పుడు ఏం తేడా జరిగింది, అసలు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ వల్ల ఏం డ్యామేజ్ ఉంది, ఇది సొసైటీలో నడుస్తున్న రెగ్యులర్ క్వశ్చన్స్. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అన్నది మెన్కి చాలా ఈజీగానే డిస్క్లెయిమ్ అవుతుంది, కానీ ఉమెన్కి మాత్రం ఇది ఒక రకంగా చూసుకుంటే ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అటెంప్ట్గా ఉంటుంది. ఎస్పెషల్లీ అన్మ్యారీడ్ ఉమెన్ ఎవరన్నా ఒక మ్యారీడ్ మెన్తో రిలేషన్షిప్లో ఉంటే గనక ఛాన్సెస్ ఆఫ్ బ్రేక్ డౌన్ చాలా విపరీతంగా ఉంటుంది. దానికి నిర్వచనమే బాలీవుడ్ సెలబ్రిటీ ప్రియాంక చోప్రా. and it's my airport jacket, but it belonged to an ex-boyfriend. That's ఈవెన్ వీ హ్యావ్ సీన్ రిపోర్ట్స్ లైక్ సుసేన్ ఖాన్, రితిక్ రోషన్ ఇష్యూ కూడా మనం చూస్తాము. దెర్స్ బీన్ సో మెనీ రూమర్స్. అండ్ రీసెంట్గా మనం చూసిన హేమా మాలిని, ధర్మేంద్ర, వాళ్ళది కూడా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ మాత్రమే. చాలా వరకు వీడియోస్లో బయట ఎవిడెన్సెస్ ప్రూవ్ అయినాయి. ధర్మేంద్ర హేమా మాలిని పెళ్లి చేసుకున్న విషయం అర్జెంట్గా ప్రెస్కి రీచ్ చేయాలని చెప్పి ఒక లేడీ జర్నలిస్ట్ని పిలిపించి ఆ వార్తని బయటకు రిలీజ్ చేయించారు. తర్వాత ఎక్కడ ప్రసవిస్తుందన్న విషయాన్ని కూడా చాలా గుప్తంగా ఉంచాడు ఆయన. రిలేషన్షిప్ అన్నది ఎందుకు కావాల్సి వస్తుందన్న విషయాన్ని కొంచెం కీలంగా మనం అనలైజ్ చేయగలిగితే, ఒక మ్యారీడ్ సెక్ట్లో మనం అర్థం చేసుకోగలిగితే, ఈ రోజున డేటా ప్రకారం ఇండియాలో చూసుకున్న సర్వే రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే 53% భారతీయ పెళ్ళైన మహిళలు ఇంటిమేట్ రిలేషన్షిప్స్లోకి వెళ్తున్నారని చెప్పి దీంట్లో మనకు అర్థమైపోతుంది. ఇదంతా కాకుండా పెళ్ళైన పురుషులు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లోకి వెళ్ళిన సంఖ్య చూసుకుంటే 43% వరకు ఉంది. ఇంకొక స్టడీ రిపోర్ట్ చూసుకుంటే కనుక 41% భారతీయ స్త్రీలు రెగ్యులర్గా బయట సెక్షువల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు. అలాగే 26% మంది మగాళ్ళు కూడా బయట సెక్షువల్ కాంటాక్ట్స్ అదర్ దాన్ మ్యారేజ్ ఉంటుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఈ క్రైటీరియాలో ఎందుచేతన ఇంతమంది అవుట్ ఆఫ్ మ్యారేజ్ వెళ్తున్నారు. మ్యారేజ్ అన్న ఒక ఇన్స్టిట్యూషన్ ఫామ్ చేసిన తర్వాత చాలామంది దాంట్లో కట్టుబడి ఉండాలి, దీంట్లోనే మనం బతకాలని ఆలోచిస్తారు. ఏమి ప్రేరేపిస్తుంది చాలామందికి ఫ్యాంటసీ వరల్డ్లోకి వెళ్ళటానికి? ఒక ఎస్టాబ్లిష్మెంట్ని పక్కన పెట్టి జనాలు ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి వెళ్ళటానికి దేనికి మగ్గు చూపిస్తున్నారు? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఇంత గణాంకాల్లో ఒక స్త్రీ పురుషుల మధ్య జరిగే ఎక్స్ట్రా అఫైర్స్ని ఫ్యూచర్ ఏంటి మనం అర్థం చేసుకోవాలి. సింగిల్ ఉమెన్ ఎందుచేతన ఒక మ్యారీడ్ మెన్తో ఉండటానికి ఇష్టపడతారు?
అది లాంగ్ టర్మ్ అవనండి, షార్ట్ టర్మ్ అవనండి, లైఫ్ లాంగ్ అన్న హెలూసినేషన్స్లో ఉండడానికి ఎందుకు ఇష్టపడతారు? వై డోంట్ దే ఆప్ట్? ఒక సింగిల్ పర్సన్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఇష్టపడలేదు? ఇది బాలీవుడ్ సెలబ్రిటీస్ అవనండి, లేకపోతే రెగ్యులర్గా మనకు తెలిసిన విషయాల్లో జరుగుతుంది అవనండి. ఎందుకని ఎల్డర్లీ మెన్ అట్ ద సేమ్ టైం మ్యారీడ్ మెన్ ఆప్ట్ చేసుకుంటారు? దీనికి రీజన్స్ చాలా సింపుల్. అర్థం చేసుకుంటే ఎమోషనల్ లోన్లీనెస్, వాళ్ళకి ఒక లోన్లీ వనరబుల్ జోన్లో ఉన్న టైంలో ఎవరన్నా వచ్చి ఆన్లైన్లో అవనండి, లేకపోతే డైరెక్ట్గా అవనండి కలిసినప్పుడు వాళ్ళకి ఒక వనరబుల్ జోన్లో వాళ్ళ వ్యాక్యూమ్ని ఫిల్ చేయగలితే కనుక, బికాస్ మ్యారీడ్ మెన్ ఆల్రెడీ మ్యారేజ్ ఎస్టాబ్లిష్మెంట్ని వాళ్ళకి అర్థమై ఉంటుంది హౌ టు హ్యాండిల్ ఉమెన్. అలాంటి టైంలో ఒక వనరబుల్ ఉమెన్ జోన్లోకి వచ్చి ఎవరన్నా చూపించాల్సిన కన్స్టబుల్ లవ్ ఎఫెక్షన్ చూపిస్తే దే టెన్ టు షిఫ్ట్. కానీ వీళ్ళందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇతను ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఒక వ్యక్తి మ్యారేజ్ని వదిలేసి దీంతో పాటు వస్తాడా? వాళ్ళకి తెలుసా నిజం అతను రాడని. కానీ అదొక భ్రమ. ఒక భ్రమల ప్రపంచంలో బతకడానికి ఇష్టపడతారు. ఎందుచేతనంటే అది నోన్ డెవిల్ ఇస్ బెటర్ దెన్ అన్నోన్ డెవిల్. ఆల్రెడీ ఒక లోన్లీనెస్లోనో లేకపోతే ఒక పాస్ట్ రిలేషన్షిప్లో సఫర్ అయ్యో చాలా సిచ్యువేషన్స్ నుంచి బయటకు వచ్చిన ఒక మహిళ మ్యారీడ్ మెన్తో ఒకవేళ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకుంటే ఒక సెక్యూరిటీ, అడ్మిరేషన్ అన్న ఉండాలి, ప్రేమన్నా ఉండాలి, వనరబుల్ జోన్లో అతను కరెక్ట్ కాంటాక్ట్ అయి ఉండాలి, లేకపోతే అతను లైఫ్ లాంగ్ నీతో ఉంటా అన్న ఒక ఫేక్ ప్రామిస్ అన్న చేయాలి. దీంట్లో ఏదో ఒక కాలం టిక్ మార్క్ కొడితే తప్ప ఒక అన్మ్యారీడ్ ఉమెన్ వెళ్ళి ఒక మ్యారీడ్ మ్యాన్తో ఉండదు. దేర్ ఆర్ ఎక్స్ట్రీమ్ కేసెస్ ఆఫ్ కోర్స్. మనీ దట్ ప్లేస్ అ ప్రైవటల్ రోల్. షుగర్ డాడీ కోసం వెళ్ళే అమ్మాయిలు వేరే ఉంటారు, వాళ్ళ గురించి నేను డిస్కస్ చేయట్లేదు ఇక్కడ. బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ సెక్ట్ ఆఫ్ ఉమెన్ who go for a married man. But at the end of the day, what they expect? Public display of love. అది దొరుకుతుందా దీంట్లో? దొరకదు, ఎక్కడా దొరకదు. దానికి ఎగ్జాంపులే మనం చూసుకుంటే కనుక అమితాబ్ బచ్చన్ అండ్ రేఖ వాళ్ళిద్దరున్న అఫేర్ ప్రపంచం మొత్తం గొల్లుమంది. కానీ జయా బచ్చన్ ముందు మొత్తం సైలెంట్ అయిపోయారు. మీనా గుప్తా, వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ కేస్, షీ స్టేడ్ ఇన్ అ రిలేషన్షిప్ అవుట్ సైడ్ మ్యారేజ్. ఏమైంది? షీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ప్రియాంక చోప్రా, షారూక్ ఖాన్ ఇండస్ట్రీని ఊపేసిన ఒక లవ్ అఫేర్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్, చివరికి బాలీవుడ్లో అడుగు పెట్టనివ్వకుండా చేసింది గౌరీ ఖాన్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. కానీ నిజ జీవితానికి వస్తే ఎంతవరకు ఈ మ్యారీడ్ మెన్ వాళ్ళ వైఫ్ని వదిలేసి వాళ్ళు ప్రేమించిన వాళ్ళ కోసం వస్తారు? 85 to 90% మెన్ భార్యల్ని వదలరు. ఎక్కడా కూడా వదిలిన దాఖలాలు లేవు. చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ సర్కమ్స్టెన్సెస్లో మొదటి భార్యని వదిలేసి తను ప్రేమించిన అమ్మాయో తన ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్తో ఉన్న వాళ్ళకి వ్యాలిడేషన్ ఇవ్వటం అనేది జరిగింది. మనం అబ్జర్వ్ చేస్తే శ్రీదేవి, బోనీ కపూర్, దెర్ ఇస్ నో టర్మ్ కాల్డ్ సెకండ్ వైఫ్. లీగలీ ఓన్లీ వన్ వైఫ్ ఈజ్ ఎంటైటిల్డ్. లీగల్ స్టాండ్ చెప్తుంది కూడా అదే. కానీ శ్రీదేవికి జరిగిన అవమానాలు అన్నీ కావు. కానీ చూస్తే ఈరోజు సొసైటీలో ఎవరికైతే పాపులారిటీ ఉందో, ఎవరికి డబ్బులు ఉన్నాయో సలాం కొట్టే సిచ్యువేషన్లో ఉన్నాం. ఈరోజు ఈ వైఖరికి ఓల్డర్ మెన్ ఇష్టపడడానికి కారణం కూడా సినిమా ఇండస్ట్రీయే. హీరోకి 50 ఏళ్ళు రావచ్చు, 60 ఏళ్ళు రావచ్చు, కానీ హీరోయిన్ మాత్రం 20 ఏళ్ళ అమ్మాయి, 30 ఏళ్ళ అమ్మాయిని తీసుకొచ్చే పెడతారు. అడ్మిరేషన్. హీరో అన్న మేల్ ఫిగర్కి ఏజ్ ఎప్పుడూ అవ్వదు. ఎన్నాళ్ళైనా వాళ్ళు అలాగే ఉంటారు, ఎన్నాళ్ళైనా వాళ్ళు షైనింగ్గానే ఉంటారు. అడ్మిరేషన్ తగ్గదు. అండ్ దే గెట్ ఫైన్ విత్ ద వైన్ యాజ్ ఇట్ ఏజ్. దే ఏజ్ లైక్ అ ఫైన్ వైన్. సో ఈ కాన్సెప్ట్లో తీసుకుంటే కనుక జెంట్స్కి హూ ఆర్ ఓల్డర్, చాలామంది స్త్రీలు ఏమనుకుంటారంటే హీఈస్ మెచ్యూర్డ్ దాన్ మీ. నా లైఫ్ నేను హ్యాండిల్ చేసుకోలేపా, ఇతను వచ్చి నన్ను హ్యాండిల్ చేస్తాడు. నాకున్న సిచ్యువేషన్స్లో ఇతను బయటపడేస్తాడు. నాకేం కావాలో ఇతనికి తెలుసు. ఒక ఫాదర్లీ ఫిగర్ లాగా ఉంటాడు, నన్ను ఆదుకుంటాడు. మేబీ వాళ్ళ వైఫ్ కంటే నన్ను ఎక్కువ ఇష్టపడతాడు, అందుకనే నా దగ్గరికి వచ్చాడు. వాళ్ళు చెప్పే మాటలు కూడా అలాగే ఉంటాయి. ఫస్ట్ మ్యారేజ్లో మాకు ప్రేమ దొరకలేదు, టైం దొరకలేదు, సెక్స్ దొరకలేదు, డినయల్ ఆఫ్ మెనీ ఫ్యాక్ట్స్. నాకున్న పవర్ని అర్థం చేసుకోలేకపోయారు, నాకున్న నీడ్ని అర్థం చేసుకోలేకపోయారు. అంతా మొత్తం అర్థం చేసుకుంది నువ్వే కాబట్టి యు ఆర్ ద లవ్ ఆఫ్ మై లైఫ్ అని వస్తారు. ఇది ఒక వనరబుల్ జోన్. ఇది ఒక 1000 కిరీటాలు తీసుకొచ్చి ఒక అమ్మాయికి పెట్టిన జోన్. ఆ తరుణంలో వీళ్ళందరూ కూర్చొని డిసైడ్ అవుతారు, ఎస్ మేమే కదా అర్థం చేసుకోగల కెపాసిటీ ఉన్న స్త్రీలమని. అక్కడ పప్పులో కాలేస్తారు. ఇదే మగాళ్ళని తీసుకెళ్ళి పబ్లిక్లో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయమంటే ఎంతమంది చేస్తారు? 5 to 15% మెన్ మాత్రమే వాళ్ళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ని పబ్లిక్ డొమైన్లో చూపిస్తారు.
పబ్లిక్ ఐకి తీసుకొస్తారు. మిగతా వాళ్ళు ఎవరు వాళ్ళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ని ఒక చీకటి కోణంలో ఉంచాలని ఆలోచిస్తారు తప్ప, వాళ్ళకి దొరికే ఒక టెంపరీ సోలేస్ కింద చూస్తారు తప్ప లాంగ్ స్టాండింగ్ అఫైర్ కింద ఎవరు చూడరు. ఈ రోజు మనం అబ్జర్వ్ చేస్తే లైఫ్ లాంగ్ రిలేషన్షిప్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ కంటిన్యూ అయ్యేది చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్, కానీ ప్రామిసెస్ మాత్రం జరిగేది లైఫ్ లాంగ్ కోసం. ఇలాంటి బేస్లెస్ లైఫ్ లాంగ్ ప్రామిసెస్ని నమ్మి ఈరోజు అన్మ్యారీడ్ ఉమెన్ మ్యారీడ్ మెన్తో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. ఎందుచేతన కొంతమంది మాత్రమే 5 to 15% మెన్ బయటకు వచ్చి పబ్లిక్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి ప్రెజెంటేషన్ ఇస్తారు. అది ఒక పబ్లిసిటీ మ్యానిపులేషన్, అంతకంటే ఇంకోటి ఏం లేదు. కానీ హయ్యర్ డామినెంట్ ఆఫ్ మెన్ ఎక్కడ కూడా వాళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే చాలా మంది మగవాళ్ళు వాళ్ళ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ని బయట పెట్టరు, ఎందుకంటే అదొక సోషల్ షేమ్. ఇదంతా కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు, మ్యారేజ్ సిస్టమ్ ఎక్కడ షేక్ అవుతుందో, వాళ్ళ ఫ్యూచర్ అండ్ కెరియర్కి ఎంత ఇంపార్టెంట్ అవుతుందో ఆ పర్టికులర్ విషయం మీద క్రైసిస్లోకి వచ్చి కూడా బయట పెట్టరు. లీగల్ అండ్ ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్ ఇవన్నీ కూడా రీచ్ అవుతూ ఉంటాయి. ఇది మనం చూసుకుంటే ఈ సీక్రెసీ అనేది ఒక డిఫాల్ట్ బిహేవియర్, ఇది ఒక రెడ్ ఫ్లాగ్. తను ఉంటున్న ఒక అమ్మాయిని తను అంగీకరించి ఇలాంటి అమ్మాయి లేదు నాకు ఇంకెవరు అని చెప్పి ముందుకొచ్చి ఇష్టపడి తనతో ఉంటున్న ఒక సీక్రెట్ లైఫ్ని బయటకు డిస్పోజ్ చేయడానికి ఎవరు ఇష్టపడరు. ఇది వాస్తవం. ఈరోజు మనం అబ్జర్వ్ చేస్తే చాలా రిలేషన్షిప్స్ బ్రేకప్ లీడ్ అవుతాయి, కానీ కొంతమంది మాత్రం ఇంకా ఆ సూడో వర్డ్స్ని నమ్మి లైఫ్ లాంగ్ ఇతను మనతో ఉంటాడని చెప్పి ఇబ్బంది పడుతూ ఒక రిలేషన్షిప్లో ఉంటారు. నౌ కమింగ్ టు ఉమెన్ హూ ఆర్ మ్యారీడ్ అండ్ స్టిల్ హ్యావ్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. మనం డిస్కస్ చేసాం మెన్ ఎందుకు మ్యారేజ్ నుంచి బయటకు వచ్చి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉంటారు. ఇప్పుడు ఉమెన్ గురించి వస్తే సెక్షువల్ నీడ్. రీసెర్చెస్ ప్రకారం సెక్షువల్ నీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం కానే కాదు. అండర్స్టాండింగ్ మళ్ళీ ఉమెన్కి, ప్రయారిటైజేషన్ అమ్మాయికి, ఎక్కడ లేని అటెన్షన్ అమ్మాయికి ఇవ్వాలి. ఆ లేడీ అప్పుడు మ్యారేజ్ నుంచి బయటకు వచ్చి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉండడానికి కన్వీనియంట్గా ఉంటారు, సుముఖంగా ఉంటారు. ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ బయట ప్రపంచానికి తెలియవు, కానీ ఎవరెవరైతే ఉంటున్నారో మ్యారేజ్ నుంచి బయటకు వచ్చి వేరే వాళ్ళతో ఆ గిల్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. ఖచ్చితంగా ఇది ఒక హెవీ బర్డెన్ గేమ్ వాళ్ళు క్యారీ చేస్తుంది. ఇంట్లో చెప్పాల్సిన అబద్ధాలు, మేనేజ్ చేయాల్సిన టైం, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ భార్యకో వాళ్ళ హస్బెండ్కో అబద్ధాలు చెప్పి హాలిడేస్కి వెళ్ళటం, ఇదంతా ఒక రకంగా చాలా హెవీ గిల్ట్ కూడా క్యారీ చేస్తారు, కానీ తప్పదనుకుంటారు. దీనికి చిన్న కౌన్సిలింగ్కి వెళ్తే సరిపోయే విషయానికి ఎక్స్ట్రా మ్యారిటల్ జోన్స్ గేట్స్ ఓపెన్ చేస్తారు. మనం చూసుకుంటే సెలబ్రిటీల దాకా నార్మల్ పీపుల్ దాకా ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్లో బలైన వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప సక్సెస్ అయిన వాళ్ళ రేట్ ఎక్కడా కనిపించదు మనకి. చాలా రేర్ సెగ్మెంట్స్లో సక్సెస్ అవుతారు. మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ మొదలైన దగ్గర నుంచి షురూ అయిన ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ ఈ రోజు దాకా ఎండ్ అవ్వలేదు, ఎందుకంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ఎవరికి టైం ఇవ్వలేదు. ఇమ్మీడియట్ సొల్యూషన్స్ కావాలి ప్రతి ఒక్కరికి. మిడ్ ఏజ్ క్రైసిస్ వచ్చిందా, లెట్స్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్, దట్స్ ఇట్. నీకు ప్రేమ తక్కువైందా, లెట్స్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. నీకు కంఫర్ట్ లేదా, లెట్స్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్. నువ్వు వనరబుల్ జోన్లో ఉన్నావా, లెట్స్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా రిలేషన్షిప్. నిన్ను అర్థం చేసుకోవడానికి ఇంకోటికి ప్రయత్నించలేదా, లెట్స్ బ్రేకప్ అండ్ గో టు సమ్వన్ ఎల్స్. ఫాస్ట్ అండ్ క్విక్ మోడ్, చాలా ఫాస్ట్ అండ్ ర్యాపిడ్ ఫైయింగ్ మోడ్లో వెళ్తున్నప్పుడు మ్యారేజ్ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతుంది. కానీ దీంట్లో బాధపడే వాళ్ళు ఎవరు? అల్టిమేట్గా ఇద్దరు బాధపడతారండి దీంట్లో. చేసుకున్న లేడీ, ఉంటున్న లేడీ, ఇద్దరూ బాధపడతారు. ఎందుచేతనంటే చేసుకున్న లేడీకి తెలీదు ఇతనికి ఏం కావాలో, ఎందుకంటే ఇతను చెప్పడానికి అనర్హుడో, చెప్పలేడో, చెప్పడానికి మాటలు రావో అది ఎవరికి తెలీదు. అందుచేతనే ఏం చెప్పలేక మ్యారేజ్ నుంచి బయటకు వచ్చి కంఫర్ట్ జోన్ ఎత్తుకుంటాడు. ఈ ఉంటున్న అమ్మాయి బయట ఎక్కడ రెప్యుటేషన్ దొరకదు, ఒక ప్రాపర్ హాలిడే కూడా దొరకదు, భయంతో బతకాలి. ఈరోజు ఇంత ఆధునిక సమాజంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టలేదు, పెడితే ట్యాగ్ అయిపోతుంది ఇమీడియట్గా. ఫస్ట్ వైఫ్ నుంచి ప్రెషర్ వస్తుంది, ఇతని ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. పిల్లల్ని కనలేదు, పిల్లల్ని కన్నా ఈరోజు కొంతమంది కంటున్నారు, బికాస్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం దే ఆర్ కన్సిడర్డ్ టు బీ ద లీగల్ హెయిర్స్. కాబట్టి పిల్లలు ఏం తప్పు చేశారు నిజంగానే? ఇద్దరు పెద్దలు తీసుకున్న డెసిషన్కి పిల్లలు తప్పేంటి? సో పిల్లలకి రైట్స్ ఉన్నాయి, కానీ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్లో ఫస్ట్ వైఫ్కి ఉన్న ఇంపార్టెన్స్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ 6th ఫింగర్కి ఉంటుందంటే ఉండదు. మొబిలిటీ కన్స్ట్రైన్మెంట్ ఉంటుంది, ఈజ్ ఆఫ్ లైఫ్ కన్స్ట్రైన్మెంట్ ఉంటుంది, ఫెస్టివల్స్ కలిపి జరుపుకోలేరు. ఆఖరికి బర్త్డేస్ అవ్వనిండి, టుగెదర్ మూమెంట్స్ అవ్వనిండి, ప్రతి ఒక్కటి మర్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అప్పటిదాకా నువ్వే ప్రపంచం అన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
సడన్గా ఒక పీరియడ్ అయిన తర్వాత వాళ్ళ క్రైసిస్ అయిపోయిన తర్వాత మేబీ మిడ్ ఏజ్ క్రైసిస్ అవ్వనండి, లేకపోతే క్రైసిస్ ఫర్ లవ్ అవ్వనండి, అండర్స్టాండింగ్ అవ్వనండి, ఆ పర్టికులర్ ఫేజ్లో వచ్చిన క్రైసిస్ తీరిపోయిన తర్వాత సిట్ బ్యాక్ సిచ్యువేషన్ ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ వాళ్ళకే వస్తాయి. అది మేల్ అవ్వనండి, ఫీమేల్ అవ్వనండి. ఎవరైనా ఫుల్ హార్ట్ పెట్టారనుకోండి, మీ హార్ట్ అక్కడ బ్రేక్ అవ్వడం కామన్. సొసైటీ కూడా అంత వాల్యూ ఇవ్వదు మీకు, అన్లెస్ అండ్ అంటిల్ యూర్ అ టాప్ నాచ్ పర్సన్. డబ్బులు అన్నదే హవా ఈరోజు. డబ్బు లేకపోతే నీ రిలేషన్షిప్ కూడా వాల్యూ ఉండదు. మనసు టు మనసు అన్న మాటలు నమ్మి ఎవరన్నా పప్పులో కాలేస్తే ఈ సెలబ్రిటీ లిస్ట్ చూసుకున్న తర్వాత కూడా మనకు అర్థం కాలేదంటే వేర్ ఆర్ వి గోయింగ్ అన్నది అర్థం చేసుకోవాలి. చాలా సింపుల్ లాజిక్, చాలా సింపుల్ లాజిక్. కష్టం వచ్చిందా, డాక్టర్ దగ్గరికి వెళ్ళు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, ఫ్రెండ్స్తో మాట్లాడు. ఇష్యూ వస్తే కొంతకాలం ఆ ఇష్యూని వదిలేసి జీవిత ప్రయాణం సాగించు. కానీ ఎవరికి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉండకు. ఎందుకంటే అది పురుషుడైనా స్త్రీ అయినా. ఎందుచేతనంటే నీ జీవితం అనేది అక్కడతో ఎండ్ అయిపోతుంది. ఈ గుణపాఠాలు నేర్పించింది మనకి ప్రియాంక చోప్రా అవనండి, రితిక్ రోషన్ సుసేన్ అవనండి, కంగనా రనౌట్ అవనండి, ఆఖరికి నీనా గుప్తా అవనండి, అమితాబ్ బచ్చన్ అండ్ రేఖా అవనండి, ధర్మేంద్ర అండ్ హేమామాలిని అవనండి, శ్రీదేవి అండ్ బోని కపూర్ అవనండి, మన మధ్యలో మనకి తెలిసి చాలామంది ఫ్రెండ్స్ సఫర్ అవుతున్న జోన్ అవనండి. నోన్ డెవిల్ ఇస్ బెటర్ దెన్ అన్నోన్ డెవిల్ అని బతకడం తప్ప దేనికి పనికిరాని సిచ్యువేషన్లో బతికి వాళ్ళ లైఫ్ అంబిషన్స్ అన్నీ అతని మూడ్స్, అతని టైం ఫ్రేమ్స్ మీద డిసైడ్ చేసుకుని మనం వెళ్తాం చూడండి, అది మన కర్మ మనం రాసుకోవటం. తెలిసి ఒక ఊబిలో పడిన తర్వాత బ్లేమ్ ఖచ్చితంగా అన్ని ఫింగర్స్ స్త్రీ పైన పురుషుడి పైన ఎవరైతే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళపైన వస్తుంది తప్ప చేసుకున్న వాళ్ళపైన రాదు. చేసుకున్న వాళ్ళు ఎంత కఠోరంగా ఉండొచ్చు, చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు ఈ స్త్రీ కానీ పురుషుడు కానీ బయట మ్యారేజ్ అఫేర్స్ ఉన్నాయని తెలిసినా కూడా కాపురాలు చేస్తారు. వాళ్ళని ఎవరేం అనలేరు. ఎందుకంటే ఒక మ్యారేజ్ అనే దాంట్లో ఇరుక్కున్న తర్వాత బయటకు రావడం చాలా కష్టం. కాంప్రమైజెస్ ఉంటాయి. ఆ కాంప్రమైజెస్లో ఇరుక్కుపోయిన ఒక స్త్రీ పురుషులు ఇద్దరు మ్యారేజ్ నెక్సెస్ నుంచి బయటకు రావడం చాలా కష్టం. సో అందుకే చేసుకున్న వాళ్ళని అంటాం చాలా తప్పండి. ఇప్పుడు అక్కడ దొరకలేదు, అది దొరకలేదు, నన్ను అర్థం చేసుకోలేదు, నా క్రైసిస్కి లేరు అని చెప్పి అతను వాళ్ళనే వదిలేసి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీతో పాటు ఇంకెంతమందితో ఉంటాడన్నది కూడా గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఒక స్త్రీ తన హస్బెండ్ వదిలేసి నీతో వచ్చిందే అనుకో, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేరే పెట్టుకుందే అనుకో, యూర్ జస్ట్ అన్ ఆప్షన్. రిమెంబర్ దట్. మనసు అన్నది ఎక్కడో ఒక్కడ అన్ని చోట్ల చెలిస్తూనే ఉంటుంది. ఆ చెల్లనకు ఆ రోజు స్పందన వస్తే నువ్వు కనెక్ట్ అవుతావు అంతే. ఇదే ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ సినాప్సిస్. సో సొసైటీలో ఇలాంటి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్స్ గురించి మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా బల్లగుద్ది కింద కమెంట్స్లో రాయండి నాకు. లెట్స్ డిబేట్ ఆన్ దిస్ టాపిక్. దీంట్లో ఎవరిని విక్టిమైజ్ చేయాలని నా ఒపీనియన్ కానే కాదు. ఒక వనరబుల్ జోన్లో ఉన్న ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ రైట్ టైంలో క్లిక్ కొడితేనే ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఏర్పాటు పడుతుంది. అలాంటి టైంలో ఎవరన్నా దాంట్లో ఇరుక్కుపోయి ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటే అలా ఫేట్ ఎలా ఉంటుందని దానిపైన మీ ఒపీనియన్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. లెట్స్ డిబేట్ హెల్దీ ఫర్ దిస్ టాపిక్. That's all for now. Thank you.